ఎక్కువ వాక్యము ఈ ఉదయకాల మన ధ్యానం కొరకై ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, చాలా దినాల తర్వాత అది నీకు కనబడును. నీ ఆహారము నీళ్ళ మీద వేయుము అంటే ఈ వాక్యము అర్థం ఏంటంటే, నీవు ఏమీ ఆశించకుండా, ఏమీ కూడా కోరుకోకుండా ఎవరికైతే సహాయం చేస్తున్నావో, ఎవరికైతే ఆదుకుంటున్నావో, ఎవరినైతే నువ్వు ఆదరిస్తున్నావో, నువ్వు కొన్నిసార్లు అవి ఎన్నో పోగొట్టుకోవచ్చు, పొందిన వాళ్ళు అవి మర్చిపోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు చేసింది చాలా దినాల తర్వాత అది నీకు కనబడుతుంది. అందుకని నీళ్ళ మీద వేయుము అంటున్నాడు. నీళ్ళ మీద ఏమి వేసినా మనకు ప్రయోజనం ఉండదు, అది ఊరికినే మనం వేసేస్తాము. అయినప్పటికీ కూడా ప్రభు అంటున్నాడు, దాని ప్రతిఫలము చాలా దినాల తర్వాత నీకు కనబడుతుంది. ఈ ఉదయకాల వేళ ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెంతోమందిని ప్రేమించావు, ఎంతోమందిని ఆదరించావు, ఎంతోమందికి సహాయం చేశావు, వారి జీవితాలు కట్టావు. చనిపోయే పరిస్థితుల్లో కూడా నువ్వు వారిని ఆదుకున్నావు. చెప్పలేని పరిస్థితుల్లో అందరూ వారిని వదిలేసినా నువ్వు వారికి సహాయపడుతూ వచ్చావు. అనగా ఏ బదులు ఆశించకుండా నువ్వు ఎంతగానో వారికి ఎన్నో చేశావు. అయినప్పటికీ కూడా మనుషుల యొక్క స్వభావము అది మర్చిపోయే స్వభావం. గాడ్ గివ్స్ ఫర్ గివ్స్, మ్యాన్ గెట్స్ ఫర్ గెట్స్. దేవుడు ఎప్పుడూ ఇస్తూనే ఉంటాడు, మానవుడు పొందుతూ మర్చిపోతూనే ఉంటాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా నువ్వు ఇలా బాధపడుతున్నావేమో, నేను ఎంత సహాయం చేశాను, వారికి ఎందుకు మర్చిపోయారు, ఎంతగా నేను ఆదుకున్నాను వారిని, ఎందుకు వారు నాకు తిరిగి ఇవ్వట్లేదు అని బాధపడుతూ దిగులు పడుతూ, వారు బాగానే ఉంటున్నారు కానీ ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ నీ జీవితాన్ని నష్టపరుచుకుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ మంచితనము, నీ ప్రేమ, నీ దయా గుణము తెలిసిన దేవుడు ఉన్నాడు. మనుషులు మర్చిపోతారేమో కానీ ఆయన నిన్ను ఎన్నడూ మర్చిపోడు. అందుకనే అంటున్నాడు, అది చాలా దినాల తర్వాత నీకు కనబడుతుంది. అది ఏదో ఒక రీతిగా దేవుడు తిరిగి మరలా నీకు ఇవ్వగలడు. అందుకని ఇంగ్లాండ్ దేశంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన, ఒకానొక సమయంలో ఒక బాలుడు అనాథగా ఉంటూ హై స్కూల్లో చదువుకుంటూ మధ్యలో కొరియర్ బాయ్గా పనిచేసేవాడు, ఉత్తరాలు పంచేవాడు. ఒక దినాన తన స్కూల్ మధ్యాహ్నం టైంలో ఎప్పట్లాగనే లెటర్స్ అన్నీ తీసుకొని ప్రతి ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు చాలా ఎండగా ఉంది, చాలా ఆకలేస్తుంది, త్వరగా మరలా మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళిపోవాలి. ఎట్లాగా ఇంత నీరసంగా ఉంది, ఏం చేయాలి అనుకున్న టైంలో ఒక ఇంటి తలుపు తట్టాడు. నిజానికి వారికి ఏ ఉత్తరం రాలేదు, కానీ ఆ తలుపు తట్టినప్పుడు ఒక సహోదరి బయటకు వచ్చింది. వెంటనే అడిగాడు, అమ్మా, దాహంగా ఉంది, ఆకలిగా కూడా ఉంది అన్నాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ లోపలికి వెళ్ళి ఒక గ్లాసు నిండా పాలను తీసుకొని వచ్చి ఇచ్చింది. ఎంతో సంతోషంతో ఆ పాలు తాగి తన దాహాన్ని, తన ఆకలిని తీర్చుకున్న ఆ పిల్లవాడు కృతజ్ఞతతో థ్యాంక్ యూ అని చెప్పి, మీ పేరేంటి అని అడిగాడు. ఆమె చెప్పింది, నా పేరు మిస్సెస్ మేరీ అనింది. అప్పుడు నీ పేరేంటి బాబు అంటే, నా పేరు మిస్టర్ కెవిన్ అన్నాడు. నవ్వుతూ స్కూలుకు టైం అయిపోతుందని వెళ్ళిపోయాడు. చాలా దినాలు గడిచిన తర్వాత మిస్సెస్ మేరీ గారికి నాడికి సంబంధించిన భయంకరమైన
ఒక వ్యాధి వచ్చింది. ఒక హాస్పిటల్కి తీసుకువెళ్తే ఇది మా వల్ల కాదని వారు ఆ ఊరిలో ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్ వాళ్ళు పరిశీలించి చూసిన తర్వాత ఇది చాలా కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది ఈ ట్రీట్మెంటు, అయినప్పటికీ కూడా నువ్వు బతుకుతావన్న నమ్మకం లేదు అన్నారు. ఆమె ఎంతో బాధపడుతూ, ఆలోచిస్తూ, దిగులు పడుతూ అలాగే ఉంది. అలాంటి సమయంలో అక్కడ డాక్టర్ కెవిన్ అనే ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆమెను చూశాడు, గుర్తుపట్టాడు. వెంటనే ఆ డీన్ డాక్టర్ గారికి చెప్పాడు, ఆమెకి ఎంత ఖర్చు అవుతుందో అది నేను భరిస్తాను, అంతేకాదు ఆమెకి నేనే వైద్యం చేస్తానన్నాడు. చాలా కష్టపడి శ్రమించి ఎంతో ఖర్చు పెట్టి చివరికి మిస్సెస్ మేరీకి నయమయ్యేలాగా ఆయన వైద్యం చేస్తాడు. కొన్ని నెలల తర్వాత ఆమె నయమయ్యి కోలుకున్న తర్వాత హాస్పిటల్ బిల్లు ఆమెకి ఇచ్చారు. ఆ బిల్లు సుమారుగా 10 లక్షల పైనే అయింది. ఆమె చాలా బాధపడుతూ 10,000 కూడా నేను కట్టలేను కదా, 10,000 నేను ఎలా కట్టాలి అన్నప్పుడు ఆ నర్సు సిస్టర్ చెప్పారు, డాక్టర్ గారు బిల్లు వెనకాల మిమ్మల్ని చూడమన్నారు అంది. బిల్లు వెనకాల చూడగానే ఆమెకి కన్నీళ్ళు వచ్చేసాయి. ఏం చేయాలో చెప్పలేకపోయింది, మాటలు రాలేదు. ఏమని రాస్తుందంటే, బిల్ పెయిడ్ ఇయర్స్ ఎగో విత్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ డాక్టర్ కెవిన్ అనుంది. ఎంత గొప్ప మాట! కొన్ని సంవత్సరాల క్రితం గ్లాసు పాలు ఇచ్చినందుకు ఈ బిల్లు కట్టబడింది ఇట్లో డాక్టర్ కెవిన్ అన్నప్పుడు ఆమె ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించింది. ప్రియులారా, ఒక రీతిగా ఆ పాలు ఆ పిల్లవాడికి అప్పుడు ఇచ్చిన సంగతి ఆమెకు గుర్తులేదు. ఒకవేళ ఆ పాలు తీసుకున్న తాగిన ఆ వ్యక్తి కూడా గుర్తుండకపోవచ్చు. కానీ ఒక సందర్భం వచ్చింది, దేవుడు ఆయనకి గుర్తు చేశాడు. ఆ రీతిగా ఆమె అవసరాన్ని తీర్చాడు. నీ జీవితంలో కూడా ఇప్పుడు నీకు సహాయం దొరకకపోవచ్చు, ఇప్పుడు నీ పనులు అవ్వకపోవచ్చు, ఇప్పుడు నీ ప్రయత్నాలు సఫలం అవ్వకపోవచ్చు. ఒక దినం వస్తుంది, తప్పనిసరిగా వీటికన్నా గొప్ప సహాయం నీకు లభిస్తుంది. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుము. నిజంగా మనం చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా. సామెతలు 3:27, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకుము అంటున్నాడు. ఇది మనం కూడా ప్రతి విషయంలో కూడా మనకు చేతనైన మేలు చేద్దాం, మనకు చేతనైన సహాయం చేద్దాం. దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు దేని గురించి దిగులు పడుతున్నావో, బాధపడుతున్నావో, దేని గురించి ఎదురు చూస్తున్నావో, ఒక దినం అది నీ దగ్గరికి వస్తుంది. ఇంకా చెప్పాలంటే, దేవుడు నీ ప్రార్థనలు విన్నాడా వినలేదా అని ఎవరైనా అడిగినప్పుడు నాకు జవాబు వచ్చింది అని నువ్వు చెప్పలేవు, రాలేదు అని చెప్పలేవు. నిజమైన విశ్వాసి ప్రార్థనాపరుడు చెప్పగలిగే మాట, మై ఆన్సర్స్ ఆన్ ద వే, నా జవాబులు దారిలో ఉన్నాయి అని చెప్పటం. అలాగ ప్రియ సహోదరుడా, సహోదరి, తప్పనిసరిగా ప్రభువు నీ జీవితంలో సహాయం చేస్తాడు, తోడుగా ఉంటాడు. చాలా దినాల తర్వాత నువ్వు కోరింది నీకు కనబడుతుంది. అలా ప్రభు నీకు సహాయపడునుగాక. నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ ఉదయకాలము వేకో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కర అవసరం ఏదైతే ఉందో మీకు తెలుసు ప్రభువా, మీరే సహాయం చేసి వారికి కావలసింది, కోరేది, ఎదురు చూసేది త్వరలో ఒకవేళ ఈ దినమే వారికి దయచేసి సహాయం చేయమని, ఈ దినమంతా వారిని సంతోషంతో నెమ్మదితో నింపి నడిపించమని
ఆదరించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. వేకువ వాక్యము అనే ఈ ఉదయకాలము 3 గంటలకు వచ్చే వర్తమానాలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాము. ప్రతి దినము మీరు వాక్యముతో దినాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ వాక్య శక్తి, ఈ వాక్య ప్రభావము మీ జీవితంలో దినమంతా పనిచేసి మీ పనులలో, మీ ప్రయాణాలలో, మీ ప్రయత్నాలలో, మీ పరీక్షల్లో తోడయండి గొప్ప ఘన విజయం ఇవ్వాలని మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాము. ప్రభువులో మీ ప్రియ సహోదరుడు బెనర్జీ కుమార్, విజయవాడ.